జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. ఎవరు ఫ్యాన్ వశిష్ఠ గారు అసలు మీరు? నేను అందరు ఫ్యాన్ అండి. అందరు ఫ్యానా మీరు? బాలయ్య గారి ఫ్యాన్ అని విన్నా నేను. అవును, బాలయ్య గారి ఫ్యాన్. మరి అవును ముందే చిరంజీవి గారి ఫ్యాన్ నేను, బాలయ్య గారి ఫ్యాన్. నేను చూసిన నలుగురు హీరోస్కి నేను ఫ్యాన్ నేను. నేను వాళ్ళని చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓకే. సో నాకు అవకాశం వస్తే ఫస్ట్ నేను ఈ నలుగురితో సినిమాలు చేయాలన్నా. ఇప్పుడున్న హీరోస్ మీద కాకుండా మేము చూసిన హీరోస్ తో మేము సినిమా అదే కదా మనకి fantasy గొప్ప అదే విషయం కదా. ఎందుకంటే వాళ్ళ సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి కొట్టుకున్నాం మనం. వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా, మార్నింగ్ కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళ సినిమాలు చూసాం. అలాంటప్పుడు ఓకే, మన స్క్రీన్ మీద చూసి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళతోటి ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. చొక్కాలు చినిగిపోయి చెప్పులు తెగిపోయి ఈ సినిమాకి టికెట్ తీసుకున్న చిరంజీవి గారి, లేకపోతే మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు? ఏ సినిమా? నాకు సత్యం థియేటర్లో చిరంజీవి గారి సినిమాకే స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చాను నేను. చూడాలందుకు దెబ్బలు తిన్నాను, తర్వాత ఇద్దరు మిత్రులు తిన్నాను, స్నేహం కోసం సినిమాకి తిన్నాను, మామూలుగా తినలా. ఓకే. లవ్ మ్యారేజా వశిష్ఠ గారి మీద? లేకపోతే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో మేడం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. జడ్జిమెంట్ ఇస్తుంటారా మీ సినిమాలకి, మీ కథలకి? అది ఏం పెద్ద అసలు డిస్కషన్ ఏమి ఉండదు అస్సలకి. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఓ పోనీ సినిమాలో చూపిస్తారా? సినిమా చూపిస్తాను, ఎందుకు చూడండి. సినిమాలు చూడడం కూడా చాలా తక్కువ. సెట్కి వస్తారా? ఇప్పుడు రాదు ఇంతవరకు. ఏం చేస్తుంటారా ఆమె? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఒక పాప. ఏం పేరు పెట్టారా? యష్న. ఈ సినిమాలో ఏమైనా పెట్టారా? ఈ సినిమాలో ఏమైనా చూపిస్తున్నారు పాప? తెలిసి అడుగుతారా లేకపోతే కావాలని అడుగుతారా? ఈ మధ్య అందరు డైరెక్టర్లు పిల్లలు కనపడుతున్నారు కదండి ప్రతి సినిమాలో. ఉంటుందండి లాస్ట్ ఒక చిన్న ఫ్రేమ్ లో నేను ఏదో జస్ట్ రాయేసి మెమరీ ఉంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. అది అనుకోకుండా ఒక చిన్న మాంటేజ్ చేస్తున్నాం, సాంగ్ చేస్తాం. మాంటేజ్ లో ఒక 3-4 months కిడ్ కావాలి. ఓ. సో కరెక్ట్గా అదే టైంలో నాకు పాప ఉంది. సరే అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఓకే. తీసుకొచ్చి ఒక షార్ట్ చేసి నేను మళ్ళీ పంపించాను. 2-3 షార్ట్లు చేసిన తర్వాత పంపించాను ఇమీడియట్గా. సూపర్. ఆ పాప పెద్ద అయిన తర్వాత నేను విశ్వంబర సినిమాలో చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నా ఇంట్లో, ఆయన పట్టుకొని. గ్రేట్, సూపర్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. డేట్ ఏమో ఎప్పుడా 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 అనేది, అంటే పోస్ట్ పోన్ అవుతుంది. కాదు కాదు, ఇక్కడ చిన్న క్లారిటీ అంటే పోస్ట్ పోన్ ఎప్పుడు అవ్వలేదండి. మేము January 10th అని డేట్ ఒకసారి వేసాం, అఫీషియల్గా మేము డేట్ అనౌన్స్ చేసాం. ఇది సినిమా ఓపెనింగ్ రోజు చేసాం మేము. ఆ తర్వాత ఆ డేట్ ఒకటి మేము పోస్ట్ పోన్ చేసాం అంతే. ఆ తర్వాత మనం ఏ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. అదేమైపోయిందంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే మీడియాలో అవ్వచ్చు, ప్రతి పండగకి లేకపోతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే నెక్స్ట్ వచ్చే అకేషన్కి ఆ డేట్ ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు. May 9th అన్నారు, తర్వాత ఇంకో డేట్లు July 24 అన్నారు, లేదా June 12 అన్నారు. ఇలా డేట్లు చెప్పుకుంటూ వాళ్ళే పోస్ట్ పోన్ అవడం తప్ప మేము ఎప్పుడు చెప్పరా. ఇప్పుడు కూడా డేట్ నేను ఎప్పుడు చెప్తాను అంటే, నేను ఒక్కసారి నా CG అవుట్పుట్ అంతా నేను చూసుకున్న తర్వాత, నా పిక్చర్, నా VFX క్వాలిటీ నేను సాటిస్ఫై అయిన తర్వాత, ద సేమ్ టైం ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ బాస్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఇది లాక్ అనుకున్న తర్వాత డేట్ చెప్తాం. ఓకే. ఆ డేట్ చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం ఒక కంటెంట్. ఓకే. ఓకే. సో ఇది మా ఐడియా. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నెక్స్ట్ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డేట్? దగ్గరలోనే ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్ అని కరెక్ట్గా చెప్పలేను కానీ, బట్ దగ్గరలోనే ఉంటుంది సూన్.